హాయ్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయోధ్యకు సంబంధించిన క్వశ్చన్స్ మ్యాక్సిమం ఈసారి దిగుతాయి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో అయోధ్య రామ మందిరానికి భూమి పూజ ఎప్పుడు జరిగింది? అయోధ్య రామ మందిరానికి భూమి పూజ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఇస్ బి, August 5, 2020. నెక్స్ట్ క్వశ్చన్, రామమందిర శంకుస్థాపన మొదటిసారి ఎప్పుడు జరిగింది? ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది రామమందిర శంకుస్థాపన? నవంబర్ 9, 1989లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది? అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి నిర్ణయం తీసుకోవడానికి 492 సంవత్సరాలు పట్టిందండి. ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే అండి. ఆన్సర్ ఇస్ సి, ఉత్తరప్రదేశ్లో ఉంది. అయోధ్యకు అంతకుముందు ఏమని పేరు ఉండేది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయోధ్యకు అంతకుముందు ఫైజాబాద్ అనే పేరు ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, బాబ్రీ మసీదుపై దాడి ఎప్పుడు జరిగింది? బాబ్రీ మసీదుపై దాడి ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఇస్ ఏ, డిసెంబర్ 6, 1992లో బాబ్రీ మసీదుపై దాడి జరగడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగినప్పుడు భారత ప్రధానమంత్రి ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత ప్రధానమంత్రి ఎవరు బాబ్రీ మసీద్ కూల్చివేత టైంలో? పివి నరసింహారావు గారు. ఆన్సర్ వచ్చేసి సి, పివి నరసింహారావు గారు. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేసినప్పుడు భారత రాష్ట్రపతి ఎవరు? మన రాష్ట్రపతి అప్పుడు 1992లో ఎవరు? ఆన్సర్ ఇస్ బి, శంకర్ దయాళ్ శర్మ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? ఆన్సర్ ఇస్ సి, కళ్యాణ్ సింగ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామజన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై ఎంతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది? ఎంతమంది న్యాయమూర్తులతోని ధర్మాసనం తీర్పు చెప్పిందండి? 5. ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, వాళ్ళ నేమ్స్. అయోధ్య వివాదానికి సంబంధించిన తీర్పులో న్యాయమూర్తి రంజన్ గొగోయ్తో పాటు బెంచ్లో పాల్గొన్న 4 న్యాయమూర్తులు ఎవరు? ఏ, చంద్రచూడ్, బి, అరవింద్ బోర్జే, సి, అశోక్ భూషణ్, డి, అబ్దుల్ నజీర్, ఈ పైవన్నీ. సో మొత్తం ఎంతమంది ఉన్నారండి న్యాయమూర్తులు? మన క్వశ్చన్లో ఆల్రెడీ ఒకరు ఇచ్చారు, మిగిలినవి 4 మెంబర్స్ కింద ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య వివాద తీర్పులో మసీదు నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు? అయోధ్య వివాద తీర్పులో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమి ఇచ్చారు. ఆన్సర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, బాబ్రీ మసీద్ ఎప్పుడు నిర్మించారు? బాబ్రీ మసీద్ ఎప్పుడు నిర్మించారు? ఆన్సర్ ఇస్ బి, సి, మిస్టేక్ పడింది, 1528. ఇయర్ గుర్తుంచుకోండి, 1528. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఎప్పుడు ఇచ్చింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు ఇచ్చింది? నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు అయోధ్య వివాదం పైన తుది తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్స్ కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడానికి చాలా అవకాశం ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.